ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేంత వరకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు జిందాబాద్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించేంత వరకు జిందాబాద్ 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 ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేంత వరకు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు జిందాబాద్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించేంత వరకు ఈరోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముంగట రెండవ రోజు నిరసన ధర్నా తెలియజేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఇలా ప్రభుత్వాలు మారినా గానీ మున్సిపల్ కార్మికుల బతుకులు మారతలేవు. ఇలా పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా ఇలా జీతాలు లేవని చెప్పేసి ఇలా ఆగమైపోతున్నారు మా మున్సిపల్ కార్మికులు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా సేవలు మరవలేవు అని చేతులెత్తి దండం పెడతారు, కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోవాలంటారు. ఈ కాళ్ళు గడుగుడు చేతులు ఎత్తి మొక్కుడు బంద్ చేయండి సార్. రేవంత్ రెడ్డి సర్కార్ గారు మేమే మీకు దండం పెడుతున్నాం, మాకు సమాన పనికి సమాన వేతనం మా కార్మికులకు ఇస్తే వాళ్ళ పిల్లలు చదివించుకొని వాళ్ళు పౌష్టికారం తిని మంచి బలంగా ఉండి పనిచేయడానికి సిద్ధపడుతుంది. కానీ మీరు దండం పెడితే మీరు కాలు గడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటే మాకు వచ్చేది ఏం లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఇవాళ ఆదిలాబాద్ పట్టణము ఇలా 49 వార్డులకు పెరిగింది. ఉన్నటువంటి కార్మికులతోనే శ్రమ దోపిడీ చేసి ఇష్టానుసారంగా పనిచేయడం జరుగుతుంది. ఎందరు కార్మికులు అవసరం ఉన్నదో అందరు కార్మికులను ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఖాళీలు ఉన్నాయి. ఇలా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా కార్మికుల శ్రమ దోపిడీని కూడా మీరు బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సమాన పనికి సమాన వేతనం కనీసం 26,000 నుండి 32,000 వేతనం ఇస్తే ఇలా పెరుగుతున్నటువంటి పప్పుల ధరలు, నూనెల ధరలు, బియ్యం ధరలు తిని 3 పూటలు తినేది లేకుండా 2 పూటలన్నా మేము కుటుంబంతో తినేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి మీరు మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, మన ప్రభుత్వం రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్పింది. కాబట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా? ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేసేది లేకుంటే వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మా కార్మికులను కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వెనుకాడమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 26 తారీఖు నాడు కూడా హైదరాబాదులో పెద్ద ఎత్తున ధర్నా ఉన్నది. ఆ ధర్నా చూసి అయినా మీ కళ్ళు తెరవాలని చెప్పేసి మేము మరోసారి మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.